క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నాచారంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు బ్యాడ్మింటన్ కోచ్ హర్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా విజేతలకు మెడల్స్ అందించారు. క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చునని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. అన్ని వయసుల వారికి, వర్గాల వారికి కూడా క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి, అక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఆడే విధంగా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని కూడా తెలిపారు. అలాగే ఈ నెల 26, 27 2 రోజుల పాటు తార్నాక ఆర్ఆర్సీలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ హర్ష తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేశాము. ఎందుకంటే 80% బ్యాడ్మింటన్ అకాడమీస్ తెలంగాణలో ఈ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. ఒక్క పుల్లల గోపీచంద్ గారి కాకుండా మన సుచిత్రాన్ అయితేనేమి కానీ, బాస్కెట్బాల్ సార్ అయితేనేమి కానీ, గోవర్ధన్ సార్ అయితేనేమి కానీ ఒక 80% బ్యాడ్మింటన్ దీంట్లో ఉంది. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైము మన జిల్లా నుంచే అభిషేక్ అన్పాల నేషనల్స్ బ్రాంజ్ మెడల్ తెచ్చాడు అండర్ 19లో. సో ఈసారి మనకే ఒక అవకాశం ఇచ్చి మనకు ఒక జిల్లా ఇచ్చినందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణకి, గోపి అన్నకి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అసలు మేము ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక 3 days మాత్రమే చేయడం జరిగింది. ఫ్రైడే, సాటర్డే, సండే ఒక 250 ఎంట్రీస్ వస్తాయి అనుకున్నాం. కానీ అసలు మేమే షాక్ అయ్యేదాకా మాకు 386 ఎంట్రీస్ వచ్చాయి. సో అందువల్ల మేము ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకొని మండే కూడా 2 o'clock వరకు గేమ్స్ పెట్టుకున్నాం. అందులో మాకు చాలా హ్యాపీ అయింది ఏంటంటే ఈ టాప్ అకాడమీస్ నుంచి వచ్చేసరికి మాకు ఇది డిస్ట్రిక్ట్ లాగా కాదు, ఒక స్టేట్ లాగా అంత ఛాలెంజింగ్ అయిపోయింది. సో దీనికోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి టెక్నికల్ అసోసియేషన్ తీసుకొని వచ్చాం. మొత్తం వెల్ ఆర్గనైజ్డ్